నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. జిల్లా కేంద్రంలో మనం చూస్తున్నాము. మన కెమెరా పర్సన్ చూపించినట్లయితే ఏటీఎం ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏటీఎం ఉందో ఇది తెలంగాణ చౌరస్తాలో ఉంది. గురు రాఘవేంద్ర మార్ట్కి ఎదురుగా ఉంటుంది. రాత్రి సుమారు 3 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి ఏటీఎం సెంటర్ను కూడా ఏటీఎం మిషన్ పూర్తిగా తీసుకుపోవడం జరిగింది. ఈ బ్యాంకుకి సంబంధించిన అధికారులు చెప్పడం ఏంటంటే నిన్న మధ్యాహ్నం సుమారు 2 లక్షల రూపాయల వరకు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే నిన్న మిడ్ నైట్ 3 ఇదంతా తీసుకెళ్లి మిషన్ కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. గతంలో ఇలాంటి ఘటన ఒకటి బాలనగర్ ప్రాంతాల్లో కూడా గత ఒక 8 ఏళ్ల క్రితం చోటు చేసుకోని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో వేసవి కాలం కావచ్చు, ఈ పోలీసుల గట్టి పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళంతా దొంగలు పూర్తి స్థాయిలో ఏటీఎం మిషన్ల పైన దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా మామనాలకు సంబంధించిన 2 టౌన్ పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలన చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఎవరెవరు ఇక్కడ దొంగతనానికి పాల్పడే అవకాశం ఉంది. ఒకసారి మనం ఇక్కడ ఉన్న 2 టౌన్ కు సంబంధించిన సిఐ ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు ఏదైతే నిన్న ఏటీఎం కి సంబంధించిన డీసీఎం వ్యాను ఈ హద్దులు కూడా ఉన్నాయి. తమకు అందుబాటులో ఉన్న వాహనం ద్వారా ఈ ఏటీఎం మిషన్ కూడా ఎత్తుకుపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న సిఐ 2 టౌన్ సిఐ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే వీళ్ళు ఒక్కసారి ఈ ఏటీఎం సెంటర్ కి సంబంధించిన మీరు ఎన్ని గంటలకు లోడ్ చేశారు, ఎంత చేశారు? నిన్న మధ్యాహ్నం క్యాష్ లోడింగ్ అయిందని మాకు తెలిసింది. 2 lakhs చేశారు. ఇప్పుడు అమౌంట్ అవన్నీ మేము క్లియర్ గా తర్వాత చెప్తాము. ఇప్పుడైతే మాకేం క్లియర్ గా లేదు. కస్టోడియన్స్ రావాలి, వచ్చిన తర్వాత తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ మీకు చూసారా? ఫుటేజ్ మాకు ఇంతవరకు 3 గంటలకు కట్ అయినట్టు మాకు సీసీ ఫుటేజ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఫుటేజ్ కూడా మాకు ఇంకా రాలేదు. అది వస్తే దాని గురించి ఏమన్నా తెలుసు. ఇక్కడ సీసీ ఫుటేజ్ అక్కడ సుమారు ఇక్కడ 2 సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. సీసీ కెమెరాలు 3 ఉన్నాయి. 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. నిన్న రాత్రి 3 గంటలకు మాత్రం కట్ అయినట్లుగా మనకు పూర్తి స్థాయిలో అనిపిస్తుంది. ఇక్కడ 2 టౌన్ సిఐ ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ ఏ విధంగా జరిగింది? మామూలుగా ఏం లేదు, ఇది గ్యాంగ్, ఇది ప్రొఫెషనల్ గ్యాంగ్. వాళ్ళ మూమెంట్స్ చూసి 3 తర్వాత ఇది కొద్దిగా నిర్మాణం నిమిషంగా ఉంటది ఈ ప్లేస్. దానికి తోడు ఇక్కడ ముందల ఈ చెట్లు, అదొక బండి, చెరుకు రసం బండి, ఇవన్నీ చూసుకొని వాళ్ళు వచ్చి చూసి ఆ వెహికల్ రివర్స్ లో పెట్టుకొని బొలెరో లాంటి ఆ గూడ్స్ క్యారియర్ అది పెట్టుకొని అది పని చేసినట్టున్నారు. గ్యాస్ కట్టర్తో దాంతో చేసుకొని వెళ్ళినట్టున్నారు. మేము ట్రాక్ చేస్తున్నాము, స్టార్ట్ చేసిన దర్యాప్తు. మిగతా వివరాలు అన్ని కూడా తెలుస్తాయి. ఎంతమంది మామూలుగా పాత గ్యాంగేనా లేకపోతే ఇది ఏదైనా వేరే ప్రాంతానికి సంబంధించి? హ్యాబిచువల్ గ్యాంగే ఉంటుంది, ప్రొఫెషనల్ గ్యాంగే ఉంటుంది. చేసిన వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు చేయడం కష్టము. మొత్తం అనుభవం ఉన్న వాళ్ళే, పాత వాళ్ళు, హ్యాబిచువల్ అఫెండర్సే ఉంటారు. ప్రొఫెషనల్ గ్యాంగ్ ఉంటుంది ఇది. అదే అని చెప్పి మేము అనుమానిస్తున్నాం. మేము డిటెక్ట్ చేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ వర్కౌట్ చేస్తున్నాం. మేము ఎఫర్ట్స్ పెట్టి ట్రాక్ చేస్తున్నాము. ఆఫీసర్స్ అందరూ ఆ పనిలో ఉన్నారు. మేము కూడా చూస్తున్నాం. ఇది ఎంత అనుభవం ఉన్న గ్యాంగ్, ఎంత అనుభవం ఉన్న గ్యాంగ్ వాళ్ళు మాత్రమే ఇది ఒకసారి చేసినట్లుగా కూడా గుర్తించాలన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ దొంగలను మాత్రం పట్టుకోవడము త్వరలో పట్టుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఇదంతా ప్రొఫెషనల్ సంబంధించిన వాళ్ళే చేసి ఉంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో మిషన్ ఎత్తుకపోయేంత దానికి ఎత్తుకపోయేంత వరకు కూడా ఉండరు. ఎందుకంటే దొంగతనాలు ఉంటే ఒక క్యాష్ ఏటీఎం వేరే ఏటీఎంలు బట్టి క్యాష్ ఎత్తుకోవడానికి వీలుంటుంది తప్ప ఒకటేసారి మిషన్ ని మాయం చేసేంత వాళ్ళు దొంగలు ఉన్నారంటే వాళ్ళని త్వరలో మేము పట్టుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా 2 టౌన్ సిఐ చెప్పడం జరుగుతుంది. పాలమూరు నుంచి మన తెలుగు కోసం మీ మధు.